వెడ్డింగ్ అయిన 9th డేకి పసుపు తాడుని తీసి చైన్కి అటాచ్ చేస్తారనమాట బిల్లలు. తాలి బిల్లలు వచ్చేసి ఒకటి అమ్మ వాళ్ళ సైడ్ నుంచి ఇస్తారంట, ఒకటి అత్తయ్య వాళ్ళు పెడతారంట. కానీ ఇక్కడ రెండు వీళ్ళే పెట్టేశారు, ఎందుకంటే నా సైడ్ ఎవరికి ఏమీ తెలియదు, ప్లస్ రాలేదు కాబట్టి. తాలిని మెడలో వేసేటప్పుడు అయితే ప్రేయర్ చేస్తున్నారు, అంటే అంకుల్ చేశారు, తర్వాత ఆంటీ, ఇట్లా వరుసగా అందరూ చేశారనమాట. అందరు చేసిన తర్వాత ప్రవీణ్ గారికి ఇచ్చారు. ప్రవీణ్ నా మెడలో వేస్తున్నారు. ఇంకా అదంతా కొత్తగా ఉంది నాకు, ఇది హిందూ సాంప్రదాయం కాబట్టి. అలాగే ఎవరు ఉండకపోవచ్చు, నాకైతే రిలీజియన్ ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్స్ అసలు ఉండవు. ఇంకొకటి ఏంటంటే ఎవరి పద్ధతులు, ఎవరి ఆచారాలు, సాంప్రదాయాలు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది అలా ఇస్తేనే మన బంధం అనేది బాగుంటుంది. ఇంకా బొట్టు పెట్టుకుంటున్నానని చాలామంది ఏడుస్తున్నారు, కమెంట్స్లో ఏదో రకంగా పెడుతున్నారు. అయినా నేను వాళ్ళందరి కోసం బొట్టు పెట్టుకోవడం ఆపేశాను. నాకు బొట్టు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. నేను షూట్స్ చేయించుకున్నప్పుడు నాకు బొట్టు పెట్టుకోవడం అలవాటే, అది అలాగా అలవాటుగా మారిపోయింది. ఇంకా అప్పుడప్పుడు ఏదన్నా శారీ కట్టినప్పుడు, ఏదైనా ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు బొట్టు పెట్టుకుంటాను అనమాట, కుంకుమ. జస్ట్ అది నా ఇష్ట ప్రకారంగా పెట్టుకుంటాను, ఎవరిని కించపరచడానికి కాదు. ఒకటండి, పసుపు తాడు తీసి చైన్ వేశారని చెప్పాను కదా, దానికన్నా ముందు ఆంటీ పుస్తెల తాడైతే నా మెడలో వేసి తర్వాత తీసారనమాట. నాకైతే దీని మీద ఎక్కువ నాలెడ్జ్ లేదు, నాకు తెలిసిన వరకైతే నేను చెప్పాను. ఇంకేమైనా రాంగ్ గా చెప్తే ఏమనుకోకండి. ఆలోచన ఏంటంటే డౌరీలు ఇచ్చి గ్రాండ్ గా చేసి అదే క్యాష్ లో చేసుకున్న వాళ్ళవి కూడా చూస్తున్నారు ఎలా ఉంది అనేసి. రీసెంట్ కూడా ఒక స్టోరీ నడుస్తుంది కదా, ఇష్యూ అయింది.